దాంతో ఏదైతే మా అమ్మగారి కోరిక ఉందో, ఆవిడ ఆఖరి కోరిక అందరికీ వైద్యాన్ని తక్కువ ఖర్చుకు అందించాలని, అలాగే ప్రపంచ ప్రమాణాలతో ధీటుగా ఈ ఆసుపత్రి వైద్యం అందించాలి, పరికరాలతో వైద్యం అందించాలన్న ఆవిడ ఆశను నిజం చేసి వాళ్ళ ఈ ఆసుపత్రి ఇంత అభివృద్ధి చెందినందుకు, అలాగే ముఖ్యంగా ఈ ఆసుపత్రి వాళ్ళ చూస్తున్నాం మన రోగుల సంఖ్య పెరుగుతూ పోతుంది. అలాగే ఆసుపత్రి యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకుని మన నార్త్ బ్లాక్ కూడా మనం ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. అలాగే అక్కడ తుళ్ళూరులో కూడా కొత్త ఆసుపత్రి ఎక్స్కవేషన్ పూర్తి కావచ్చింది. ఇంకొక 4-5 రోజుల్లో పూర్తి అయిపోతుంది. తర్వాత వర్షాకాలం పూర్తి కాగానే వెంటనే సివిల్ వర్క్ కూడా ప్రారంభించి ఏదైతే ఒక లక్ష్యం ముందు పెట్టుకున్నాం, మనం ఒక గురి ముందు పెట్టుకున్నామో 2028కి మొదటి ఫేజ్ పూర్తి కావాలని 650 కోట్ల రూపాయలతో, అది పూర్తి అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఆ తల్లిదండ్రుల దీవెనలు, ఆశలు, వాళ్ళ ఆశీస్సులు, అలాగే సంకల్ప బలీయం, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి యొక్క సంకల్ప బలీయం, మా పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళ సంకల్ప బలీయం తప్పకుండా అది నెరవేరుతుంది అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే వయసు అన్నది జస్ట్ ఇట్స్ నంబర్ నా దృష్టిలో. అందుకే అంటుంటాను, ఇందులో కూడా అన్నా అంటే उम्र 50 पार है लेकिन शक्ल मेरी 30 की जैसी, मुझे कोई अंकल या चीचा कहा उसकी तो ऐसी की तैसी है नहीं. సో నథింగ్, అందరూ అక్కడ వయసుతో పని లేదు. సో చేసుకుంటూ పోవడమే, ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ, దాన్ని మనం చేతుల్లో ఉంది, ఎంత భగవంతుడి చేతుల్లో ఉండదు. కొంత మమాత్మ సర్వభూతాత్మ అంటాం, నాలో ఉన్న ఆత్మే అన్ని జీవరాశుల్లో ఉన్నవి. అందుకే అంటాను నేను, ఆ చార్ల్స్ మెకేది కూడా అప్పుడు కోట్ చేయడం జరిగింది. ఏంటంటే, యూ హ్యావ్ నో ఎనిమీస్ యూ సే బట్ అలాస్ మై ఫ్రెండ్ యువర్ బోస్ట్ ఈస్ వెరీ పూర్ అని. దే ఆర్ సమ్ హూ మింగిల్ ఇన్ ద ఫ్రే ఆఫ్ వర్క్ ద గ్రేటెస్ట్ ఎంజాయ్, బట్ విచ్ దే మస్ట్ హ్యావ్ మేడ్ ఫోర్స్, అండ్ దోస్ హూ హ్యావ్ నన్ ఈజ్ స్మాల్ ఈజ్ సంథింగ్ దే హ్యావ్ అచీవ్డ్ ఇన్ లైఫ్. సో ఉంటారు, మనం మన పని మీద మన శ్రద్ధను కేంద్రీకరించుకుని, మన దృష్టిని కేంద్రీకరించి మనం ఆ పనిని నెరవేర్చినప్పుడు అవే మనకు ఆశీస్సులు అవుతాయి అని నా దృఢ సంకల్పం. అలాగే ఈ ఆసుపత్రి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా, మా పాలక వర్గానికి అయితేనేమి, మా బోర్డు మెంబర్స్కి అయితేనేమి, అలాగే డాక్టర్స్కి అయితేనేమి, అలాగే నాన్ డాక్టర్సు, నాన్ మెడికల్, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఇంకా భగవంతుడు నాకు ఆయుష్ని, అంటే ఈ గురువుగారు వచ్చారు, ఆయన ఆశీర్వదించారు, అన్నారు, ధన్వంతరి గడుమంతం ఫణి రాజాంచ కౌస్తుభం అచ్యుతం చామృతం చంద్రం స్మరే ఔషధ కర్మణి శరీరే జర్జరిపుతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణో హరి అంటాను. సో ఆ ధన్వంతరి ఔషధాల నుంచి నన్ను చాలామంది ఎప్పుడు ఏదో కోవిడ్ వచ్చినప్పుడు కూడా అడిగారు, అదేది అక్కడక్కడ నెల్లూరులో లేహ్యం ఏదో ఇస్తుంటే కోవిడ్కి ఇది పనిచేస్తుందా అంటే తప్పకుండా పనిచేస్తుంది అన్నాను. ఎలా చెప్పగలుగుతారంటే దానికి ఇంకోటి చెప్పాను, కూతుపుడు కానీ మరల మాతం కానీ గుండె తల్లడపాకు కానీ ఆకులు అవి దేనికి వాడతారు, అది వేరే విషయం. సో అలా ఇవన్నీ నాకు తెలుసు, చదువుతాను పుస్తకాలు బాగా. సో నమ్మకం ఉండాలి ముందు, ఏదైనా నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా నిజం అవుతుంది. అదే నమ్మకం మన బసవతారక్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవాళ ఇక్కడికి వస్తున్నారంటే ఇది ఎంతో ట్రామాకి సంబంధించిన వ్యాధి. ఇది సగం మంది దాంతోనే చనిపోతారు. అటువంటిది ఇక్కడ రావడం, వాళ్ళు ఇందులో గడుగు పెట్టగానే ఒక ఆలయంలో గడుగు పెట్టాము, ఇక సగం మా వ్యాధి నయమైంది, మిగతాదంతా ఇక మన చేతుల్లో ఉంది. వాళ్ళకి ఆ ధైర్యం రాగానే ముందు వాళ్ళు మనతో కోఆపరేట్ చేయడం, అది చాలా ముఖ్యం ఈ వ్యాధికి. అలాగే ఇక్కడ మన క్యాంప్స్ అన్నీ నిర్వహించడం, 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి, వాటిలో మరి మారుమూల గ్రామాలకు వెళ్ళడం, స్పాన్సర్ చేయడం, కొన్ని ఊళ్ళను దత్తత తీసుకోవడం, మరి వాళ్ళ అవగాహనను పెంపొందించడం, అలాగే వాళ్ళకి స్క్రీనింగ్ చేసి మరి వారికి క్యాన్సర్ స్టేజ్ని బట్టి
అక్కడికక్కడే మందులు ఇవ్వడం, లేకపోతే అది పండిపోతే మరి వాళ్ళని ఇక్కడికి ఆసుపత్రికి రమ్మని చెప్పడం, వాళ్ళని ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం, వాళ్ళు రాకపోయినా వాళ్ళకి మళ్ళీ మరి గుర్తు చేయడం రమ్మనమని, ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ముందు రేడియేషన్ అయితేనేమి, లేకపోతే సర్జికల్ అవసరమైతే సర్జరీ అయితేనేమి ద్వారా వాళ్ళకి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. సో అలాగే ఈ ఆసుపత్రి ఎంతోమంది దాతలు ఉన్నారు. ఇక్కడ సీతారామరాజు గారు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏదో నా పుట్టినరోజుకైనా కానీ, నాన్నగారి జయంతికి అయితేనేమి ఆయన ప్రతిసారి 1,00,000 రూపాయలు ఆసుపత్రికి డొనేట్ చేయడం. అలాగే కాకర్ల రాఘవేంద్రరావు గారు ఉన్నారు. వారు ఈనాడు 10 లక్షల రూపాయలు ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అలాగే మన త్రివేణి స్కూల్స్ వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ పిల్లలు వాళ్ళు కలెక్ట్ చేసి 1,11,114 రూపాయలు పిల్లలంతా కూడా హ్యాట్స్ ఆఫ్. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువకులు. ఈరోజు వాళ్ళంతా కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళందరూ కూడా స్టేట్లో మంచి వాళ్ళ చదువుల్లో వాళ్ళ యొక్క ప్రతిభను చూపించి వాళ్ళు ఎంతో నైపుణ్యాన్ని కనపరిచి మరి మంచి స్థానంలో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళకే కాదు, నేహాభి గ్రహణ సూక్తి ప్రతివాయిన విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటాం. అలాగే పరివర్తిని సంసారి మృత కోన జాయితే సజాతు అయిన జాతిని యాతి వంశ సమున్నతిని. ఇలాంటి వాళ్ళు ఎవరైతే కేవలం వాళ్ళ పుట్టిన గ్రామానికే తెలియమి, వాళ్ళ తండ్రులు పుట్టిన గ్రామానికే తెలియమి, లేకపోతే వాళ్ళ కుటుంబానికే తెలియమి, లేకపోతే వాళ్ళకి చదువు నేర్పిన వాళ్ళ మన ఉపాధ్యాయులకే తెలియమి, లేకపోతే వాళ్ళ జాతికే తెలియమి, కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వాళ్ళ జన్మే పరిపూర్ణమైన జన్మ, ఒక పరిపక్వత చెందిన జన్మ అని చెప్పడానికి వాళ్ళు ఉదాహరణ. హ్యాట్స్ ఆఫ్ టు యూ, సల్యూట్ టు యూ. అలాగే ఇక్కడ పాత్రికేయులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను ఏం చేసినా మేము దాన్ని జనాల్లోకి బహుళ ప్రాచుర్యం చేసి జనంలో మాతో పాటు అవగాహన తీసుకొస్తున్న పాత్రికేయ సోదరులు అందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నేనే కాదు అందరూ కూడా ఆ భగవంతుడు, ఇక్కడ వైద్యో నారాయణ హరి అంటారు, మంచి ప్రతిభ పాఠబలు గల వైద్యులు ఉన్నారు ఇక్కడ. అలాగే ఎంతో అనుభవం ఉన్న సిబ్బంది ఉంది ఇక్కడ. అలాగే నర్సింగ్ స్టాఫ్, మీరందరూ కూడా మనందరూ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇవన్నీ మామూలే, కానీ సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యాలకు మనకి ప్రసాదించాలని, మన సేవలను ఇంకా ముందు కొనసాగించడానికి ప్రసాదించాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ప్రపంచ పరిస్థితి చూస్తున్నాం. సో ఇక శాంతి మంత్రాలు దిక్కు మనకి. శాంతి ఓం సోమ సద్గమయం తమసమ జ్యోతిర్గమయం మృత్యోరమ అమృతంగమయ. ఓం సర్వేషాం సశిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణభవతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో ఓం శివ 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 నారాయణ నారాయణ నారాయణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలంతే న్యాయణ మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ శుభమస్తు లోక సంస్థ సుఖినో భవంతు. ఓం తచ్చ వివరా వృణిమే గాతో యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషే భవ ఊర్ధ్వం జగాతు భేషం షన్ను అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం సర్వేషాం సస్తిర్భవతు, సర్వేషాం శాంతి భవతు, సర్వేషాం పూర్ణభవతు, సర్వేషాం మంగళభవతు, సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. లోక సమస్త సుఖినో భవతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, జై హింద్, జై భారత్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం ఇవాళ ఈ కర్టెన్ రైజర్ రివ్యూ అనేది జరుగుతుంది కాబట్టి ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ టు గో ఫర్ హై టీ at library and hall. I request all to go for high tea in the library. పాత్రికేయులు ఉంటారు అంతే చెప్దాం.
press B here. The remaining people go for high tea. మన సిల్వర్ జూబ్లీ 25 ఇయర్స్ జరుపుకుంటున్న శుభ సందర్భంలో మనం ఇప్పుడు కర్టెన్ రైజర్ ఈవెంట్ని చేస్తున్నాము. ఇది లైవ్గానే ప్రచారం జరుగుతుంది. I request all the others, please go for high tea. పాత్రికేయులు మాత్రం ఉండండి. లక్ష్మి, మీకేం కావాలి మీరు చూడండి. లక్ష్మి మీకు ఏం కావాలి చూసుకోండి, వచ్చి ఏ విధంగాను మీరు వచ్చి రెండు పైకి మీరు మీకు వెళ్ళండి సార్. వాళ్ళంతా క్వశ్చన్స్ వేస్తారు సార్. ఏం లేదు, మాట్లాడండి మరి సార్. సార్ చెప్పలేమేనా మీతో? సెంథిల్ గారు సార్, టిఎస్ రావు గారు, కల్పన మేడం. సార్ ఎవరు వీళ్ళు? మీరు మాట్లాడి, మీరు వచ్చి తీసుకోండి, హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మీరు ఏం చేయాలో చెప్పండి, మీరు ఏం చేయాలో చెప్పండి. ఇక్కడ తప్ప చెప్పండి, మీకు లైవ్ మీరు చెప్పండి, నన్ను తీసుకుంటాను. సిఎఫ్ఓ గారు ప్లీజ్ కమ్. చెప్పండి మీరు చెప్పండి సార్. అయిందా కర్టెన్ రేజరు? ఇది కర్టెన్ రేజర్ అంటే. అందరికీ నమస్కారం. పాత్రికేయులు అందరూ కూడా బాబు అందరు కూర్చో, సెటిల్ అవ్వండి, కూర్చోవాలి. లేకపోతే ఇంట్లో కూడా ఫ్యాన్స్ ఉన్నాయి. ఇదే కర్టెన్ రేజర్, తిప్పపోతే అందరికీ నమస్కారం. ఇందాక నేను చెప్పాను, మన ఆసుపత్రి ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం 26వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ జూన్ 22 10 ఏళ్ల శ్రమ, అంటే 25 ఏళ్ల శ్రమ. దానికి ముందు మరి పడ్డ శ్రమ 10 ఏళ్ళు ఈ ఆసుపత్రి ప్రారంభించడానికి. ఆనాడు ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అవిభక్త ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మరి నిధులు సేకరించి టాటా షోరూమ్జీ ట్రస్ట్ నుంచి అయితేనేమి, లేకపోతే ఎంపీ ల్యాడ్స్ నుంచి అయితేనేమి తీసుకొచ్చి సమకూర్చి అప్పుడు ఆసుపత్రిని పూర్తి చేయడం జరిగింది 2000లో. 2000 సంవత్సరంలో ఆనాటి పూర్వ ప్రధానమంత్రి గారైన కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తయింది. 26వ సంవత్సరంలోకి అడుగెడుతున్నాము. ఇప్పుడు ఈ 25వ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఆసుపత్రి. వ్యాక్సినేషన్ అయితేనేమి, అలాగే ఇవాళ వాల్కథాన్ చేసాం. అలా ఎన్నో కార్యక్రమాలు ఈ 25వ సంవత్సరాన్ని పురస్కరించుకొని వీటన్నిటినీ సమీకరించి రేపు 22న ఇక్కడ హైటెక్స్లో ఈ యొక్క ఈ ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. 25 సంవత్సరాలు అంటే ఉత్సవం అంటే ఒక సంతోషంతో ఒక మనం సాధించింది.
ఈ 20 సంవత్సరాలు మనం సాధించింది ఏమిటి? మనం ఎంత సమాజానికి ఇచ్చాం? సొంత లాభం మానుకొని కొంత లాభము సమాజానికి అన్నట్టు ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకోవాలి. ఈ ఆసుపత్రి నిజంగా నేను చెప్పినట్టు ఎంతోమంది దాతలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈనాడు ఈ స్థాయికి వచ్చింది. ఎందుకంటే మనది లాభాపేక్ష లేని ఆసుపత్రి, నో లాస్ నో ప్రాఫిట్. అటువంటి ఆసుపత్రి ఇవాళ మరి ఈ స్థాయికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరికరాలతోనైతేనేమి, లేకపోతే పేదవాళ్ళకి తక్కువ ధరకి ఒక వైద్యాన్ని అందించడం అయితేనేమి, లేకపోతే ఉచితంగా వైద్యాన్ని అందించడం అయితేనేమి ఈ ఆసుపత్రి చేస్తూ ఉండింది, ముందు కూడా చేస్తూ ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఉత్సవాన్ని రేపు ఈ జూన్ 22వ తేదీన మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన నడ్డా గారి ఆయన చీఫ్ గెస్ట్గా, మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా, అలాగే వెంకయ్యనాయుడు గారు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా, అలాగే మన కేంద్ర మంత్రివర్యులైన నేను చెప్తాను అదే విమాన శాఖ మంత్రివర్యులైన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కేంద్ర మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ ఆరోగ్యానికి అనుప్రియ పటేల్ గారు, అలాగే ఇంకా ఎంతోమంది మన ఇరు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన దామోదర్ రాజనరసింహ గారి అయితేనేమి, మన సత్యప్రసాద్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. కాకపోతే ఈ ఆసుపత్రికి ఎవరైతే మొట్టమొదటి నుంచి కూడా అంటే మూలాలుగా నిలబడి ఉన్నారో ఆసుపత్రికి వాళ్ళందరినీ, అలాగే ముందు కూడా అందరిలో కూడా ఒక అవగాహన వీళ్ళు చేస్తున్న పని అందరిలో కూడా తీసుకురావాలని దీంతో అందరినీ దీనికి ఆహ్వానించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేయండి, అందరూ కూడా దీన్ని ఘన విజయం చేయవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.